రైట్, ఇక వైసీపీ నేతలపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అకారణంగా 53 రోజులు తనను 15 రోజుల పాటు జైల్లో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ నేతలు శునకానందం పొందారంటూ నల్లమెల్లి విమర్శించారు. వల్లభనేని వంశీపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్లో సానుభూతి రాదని అభిప్రాయపడ్డారు. నారా భువనేశ్వరిని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి వంశీ అని దుయ్యబట్టారు. మరి ఇదే సునకానందం మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. వారేం సాధించారు, వారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను 15 రోజులు పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు పెట్టారు. వారేం సాధించారు అని అడుగుతా ఉన్నా. తిరిగి అధికారం కూటమికి అప్పగిచ్చారు మరి జైల్లో పెట్టడం ద్వారా. వంశీ లాంటి వ్యక్తులకి సింపతి రాదండి. ఒక మహిళని, సాక్షాత్తు భువనేశ్వరి గారు లాంటి మహిళని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తికి సింపతి రాదండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేని కేసులు అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించినప్పుడు సింపతి రావడం సహజంగానే, వంశీ లాంటి వ్యక్తులు, కొడాలి నాని లాంటి వ్యక్తులకి సింపతి వస్తే ఈ భారతదేశంలో చాలా మందికి సింపతి రావాలి. వారు మాట్లాడే భాష కానీ, వారు ప్రవర్తించే విధానం కానీ, వారి బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులకు కూడా సింపతి వస్తుందని వాళ్ళు సునకానందం పొందుతా ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళారు. మరి ఇదే సునకానందం మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. వారేం సాధించారు, వారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నన్ను 15 రోజులు పెట్టారు, అచ్చెన్నాయుడు గారిని పెట్టారు, కొల్లు రవీంద్ర గారిని పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు పెట్టారు. వారేం సాధించారు అని అడుగుతా ఉన్నా. తిరిగి అధికారం కూటమికి అప్పగిచ్చారు.